ఈయన ఏ అసభ్యకరంగా ఎవరు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారు? అరెస్ట్ని వెలుగులోకి వచ్చింది ఓ సోషల్ మీడియాలో చాలా బాధపడుతున్నారు. వాళ్ళ భార్యని పరామర్శారు. అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని కానీ, అలాగే చిరంజీవి గారిని కానీ, అలాగే మరి భువనేశ్వరమ్మ గారిని కానీ, బ్రాహ్మణి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఈయన కోసం మాట్లాడే టైం లోకేష్ గారికి లేదు. ఈయన కోసం మాట్లాడే టైం చంద్రబాబు నాయుడు గారికి. ప్రస్తుతం పోసాని మురళీకృష్ణ గారి అరెస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అరెస్ట్ని వెలుగులోకి వచ్చింది ఓ సోషల్ మీడియాలో చాలా బాధపడిపోతున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ బాధపడుతున్నారు. వాళ్ళ భార్యని పరామర్శారు, ఖండించారు. ఆ అడ్వకేట్ అసిస్టెంట్ జనరల్ ఆఫ్ పొన్నాల సుధాకర్ రెడ్డి గారిని పంపించారు. ఇవన్నీ తప్పులేదు. ఆయన ఖండించడంలో ఆ పార్టీ కార్యకర్తగా ఆయన కార్యకర్తగా నాయకత్వం లక్షణాల్లో అండగా ఉండడం, మొత్తం లీగల్గా ఉండడం ఇవన్నీ తప్పులేదు. కానీ ఆయన మాట్లాడే మాటల్ని ఎవరైనా సరే సభ్య సమాజం క్షమిస్తుందా? ఆయన మాట్లాడే మాటలు, ఆ రోజు మాట్లాడే మాటలు అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని కానీ, వాళ్ళ మిస్సెస్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, అలాగే చిరంజీవి గారిని కానీ, అలాగే మరి భువనేశ్వరమ్మ గారిని కానీ, బ్రాహ్మణి గారిని కానీ, సోమని మొత్తం టోటల్గా మాట్లాడడం అనేది ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేకపోయారు అని అడుగుతున్నాను. ఆ రోజు మీరు అంటే మీ పార్టీ లైన్ అదా? మీ పార్టీ లైన్ అదా? అంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ మీరు నవ్వుతూ వెళ్ళిపోయారు. నవ్విస్తూ చక్కగా హ్యాపీగా పోసాని కృష్ణమూర్తికి ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చి ఆయనతో మాట్లాడిస్తూ తిట్టించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారంటప్పటికీ మీకు బాధ అనిపించింది, మీరు ఖండించారు. వాళ్ళ మిసెస్ కూడా బాధపడట్లేదు. వాళ్ళ మిసెస్ ఇందాక ఆ ఛానల్లోనే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నేను అడిగాను మా భర్తని, ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు అని అడిగితే, నన్ను మాట్లాడితే నేను మాట్లాడినా అని అంటున్నారు అని అన్నారు. మాట్లాడినా అంటున్నారు అంటే అప్పుడు ఆయన మొత్తం టోటల్గా చాలా క్లియర్గా చెప్పారు. ఈయన కోసం మాట్లాడే టైము పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఈయన కోసం మాట్లాడే టైం లోకేష్ గారికి లేదు. ఈయన కోసం మాట్లాడే టైం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈయన ఏ అసభ్యకరంగా ఎవరు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే ఎవరు మాట్లాడలే. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు విర్రవీగి, ఇప్పుడు ప్రభుత్వమే లేకుండా పోయిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు బయట ఇలా శిక్షలకి అర్హులు అవుతున్నారని చెప్పాలి. ఒక పరంగా చూసుకుంటే ఆ విర్రవీగడం అనేది ఎందుకు? అది మనం ఫస్ట్ మాట్లాడేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, గన్మ్యాన్లు ఉన్నారని రెచ్చిపోకూడదు, మంది మార్బలం ఉందని రెచ్చిపోకూడదు, గవర్నమెంట్ ఉందని రెచ్చిపోతే ఇలా చూపిస్తుంది. మనకి ఆ నష్టం మనం సింగిల్గా తిరిగేటప్పుడు మన క్యాపబిలిటీ ఏంటి, మన సింగిల్గా లీగల్ ఏంటి, లా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది. మన రేపు ఉదయం మనం అరెస్ట్ అయితే మారయ్య పిల్లలు ఎంత బాధపడతారు. రేపు ఆ రోజు మనకి ఈ పార్టీలన్నీ వస్తాయా? ఇంకా ఇస్ గ్రేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సపోర్ట్గా ఉన్నారు. ఎవరు లేరు అరెస్ట్ చేసేటప్పుడు. వాళ్ళ భార్య కూడా వెళ్ళాయిందో, వాళ్ళ బాబు కూడా వెళ్ళాలి, కొడుకు కూడా వెళ్ళా. వెనకాల ఎక్కడికి వెళ్తున్నారో వెళ్ళా. ఇది నేను చెప్పిన మాట కదా, ఆమె చెప్పింది. మేము వెళ్ళలేదండి. తప్పు చేసే వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం ఒక పక్క జరుగుతుంది. అలాగే నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ని కోల్పోయే విధంగా కూడా ఒక రకంగా పార్టీకి చెడు ప్రభావం అనే చెప్పొచ్చు. అంటే ఒక్కటండి, తప్పు చేసే వాళ్ళని చట్టాన్ని తప్పించుకోలేరు ఎవరును. అది ఆ రోజు ఆ గవర్నమెంట్లో అసభ్యకరంగా ఫ్యామిలీస్ మాట్లాడుతున్నప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఉంటే, ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసి, ఆ రోజే ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ రోజే బెయిలబుల్ వారంటో అరెస్ట్ వారంటో చేసుకొని కోర్టుకు సబ్మిట్ చేసి ఉంటే, ఆ రోజు చట్టం తన పని తాను చేసుకుపోయి ఉంటే, ఎనీ గవర్నమెంట్ అది చేసి ఉండుంటే ఈరోజు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి రాదు. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎన్ని రోజులైనా ఉంచుకునే పరిస్థితి పోలీసు వాళ్ళకు ఉంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. ఆయన ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని ఆ రోజు చేసిన పోలీసులు చేసిన తప్పుకి ఆ పోలీస్ ఆఫీసర్ను కూడా మీరు పనిష్మెంట్ చేయాలి. ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా పనిష్మెంట్ చేయాలి. దిస్ ఎఫ్ఐఆర్ ఎందుకు ఇన్వెస్టిగేషన్లో పెండింగ్లో పెట్టావు, ఈ తప్పు జరుగుతున్నా కూడా నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు నువ్వు ఛార్జ్ షీట్ వేయలేదు అని కూడా మీరు పనిష్మెంట్ చేయాలి. అంతే. అంటే ఒక ఆఫీసర్కి ఒక భయం వస్తుంది.
ఆఫీసర్కి ఒక ఇది వస్తుంది, నేనే తప్పు చేశాను కదా, ఈ గవర్నమెంట్ రాజకీయ నాయకులు చెప్పిన మాట కాదు కదా, నాకు చట్టం చెప్తుంది, నాకు లా చెప్తుంది, లాకి బద్దుడై నేను చట్టానికి బద్దుడై నేను ఏదైతే నేర్చుకున్నానో ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్ ప్రకారం నాకు చట్టం చెప్పినట్టు నేను నడుచుకుంటే సరిపోతుంది, రాజకీయ నాయకుల దగ్గర నేను భజన చేయడం కాదు కదా అని ఒక్క మాట అర్థం చేసుకుంటారని అందుకే కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నా. దయచేసి ఏ రాజకీయ నాయకుడికి మీరు తొత్తులు కావద్దు. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ మొత్తం ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్ మీకు ఆల్రెడీ చట్టం చెప్తుంది, లా ప్రకారం చేయండి. దయచేసి ఏ రాజకీయ నాయకుడు ఈరోజు ఉంటారో వెళ్ళిపోతారు. మీకు ఈరోజు నోట్ ఫైల్డ్, మీరు నోటు ఫైల్ చేసి అక్కడ ఏముందో నోటు ఫైల్ చేసేటప్పుడు మీరు తప్పించుకుంటారు. మీరు నోటు ఫైల్ చేయకుండా రాజకీయ నాయకుడు చెప్పాడని చెప్పేసి మీరు ఆర్డర్ పాస్ చేసి జీవోలు పాస్ చేసి మీరు ఏదైనా చేస్తే జైలుకి వెళ్ళేది మీరు, రేపు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడేది మీది, నిజాయితీగా ఆఫీసర్లను కోల్పోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. నేను పోసాని కృష్ణమురళి గారినో లేకపోతే ఇంకొకళ్ళు అనట్లేదు. ఈరోజు పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది. ఈరోజు మొత్తం టోటల్గా వ్యాఖ్యలు చేసుకుంది 2 పార్టీలు. ఆ వ్యాఖ్యల వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసినా వీళ్ళని అరెస్ట్ చేసినా వందలాది మంది పోలీసులు బందోబస్తులు 100 కోట్ల ప్రజల మనీ వేస్ట్ అవుతుంది. మీరు ఇది కూడా నేను అసెంబ్లీలో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ స్పీకర్ గారు, మీ ఎనీ పార్టీ ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు కానీ చేసుకుంటే ఆ డబ్బుని రాజకీయ పార్టీ దగ్గర వసూలు చేయండి, రాజకీయ పార్టీ దగ్గర వసూలు చేసి జీవో పాస్ చేయండి. అది ప్రజల సొమ్ము తీసుకొచ్చి ఇలా వేస్ట్ చేసుకొని వీళ్ళు టైం వేస్ట్ చేసి ఆ డబ్బును పాడు చేయొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఫస్ట్ నుంచి మీరు మాట్లాడుతున్న విషయాల్లో ఇంకో పాయింట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులుగా వర్క్ చేయడం మానేసి సోమరిపోతుల్లాగా ఉన్నారు అనేది కరెక్ట్ అయిన విషయం. ఇప్పుడు ఎవరికి ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం జరగట్లేదు. మరి అంటే ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆచితూచి ఇచ్చే పరిస్థితులు కూడా కొన్ని మనకి కావాలి అని కూడా అర్థమవుతుంది కదా. బడా నేతలకే ఎందుకు ఇస్తున్నారు, పని చేయని వారికి ఎందుకు ఇస్తున్నారు? అంటే నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలకి ఏ పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే అక్కడ మొత్తం టోటల్గా దోచుకునే వాళ్ళే తప్ప నిజంగా వర్క్ చేసే ఎమ్మెల్యేలు ఇప్పుడు నాకైతే కనబడట్లేదు. ఒకప్పుడు సిపిఎంలో ఉండేవారు, సిపిఐలో ఉండేవారు, టీడీపీలో ఉండేవారు, అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే ఇప్పుడు నాకు ఆ ఎమ్మెల్యేలు కనబడట్లేదు. ఎమ్మెల్యేకి ముగ్గురు పిఏలు, పిఏలకు మళ్ళీ 3 పిఏలు, ఎమ్మెల్యేకి 3 పిఏలు, ఈ పిఏలకు వాళ్ళ 3 పిఏలు. సార్ పిఏ గారు ఉన్నారని అంటే సార్ పడుకున్నారండి. పిఏ గారికి ఒకవేళ అనుకోకుండా పిఏ గారు ఫోన్ చేశారనుకోండి, సార్ ఎమ్మెల్యే గారు పడుకున్నారండి, లేదా విజయవాడ వెళ్ళారండి, లేదా వీకెండ్ హైదరాబాద్ వెళ్ళారండి, లేదా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారండి. వీళ్ళు మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు వీళ్ళు ప్రజల్లో కలిసేది మళ్ళీ ఎలక్షన్కి 6 నెలల ముందే. సంక్షేమ కార్యక్రమాలకు ఏ రోజున ఒక్క కాడ కనబడుతున్నారా? ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుందంటే ఉంటున్నారా? ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుందంటే వీళ్ళు ఉండట్లేదు. ప్రతిపక్షం ఉంటుందా? ప్రతిపక్షం కూడా 5 సంవత్సరాలు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదంటే ప్రతిపక్షం అంటే ధర్నా చేస్తే డబ్బు అవుతుంది, పార్టీ నాయకుడు డబ్బు ఇవ్వట్లేదు కదా. అంటే ఇది ప్రజలను పట్టించుకోవడానికి ఎవరు దొరకట్లేదు. కనుక రాజకీయ నాయకుల్లో పరిమితి కావాలి, అంటే నిజమైన రాజకీయ నాయకుడు కావాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, గత పాలకుల్లో జీవీ రెడ్డి గారు ఒక సిన్సియర్ ఆనెస్ట్గా ఆయన మొత్తం టోటల్గా వెలికి తీసి పట్టాడు. కానీ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని సీఎం గారు సీరియస్గా తీసుకొని వెరీ సీరియస్, ఇమ్మీడియట్లీ మీరు వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అన్నాడు. ఆయన అడిగాడు, ఒకటే మాట అడిగాడు, సార్ కలుపుకొని వెళ్ళమంటే వాళ్ళు చేస్తున్న అవినీతిని నేను కప్పిపుచ్చుకుంటూ వెళ్ళమంటారా? వాళ్ళని అవినీతి చేస్తుంటే అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వెళ్ళేనైనా కాదు కదా. ఐఎమ్ సారీ, మీరు తీసే పోస్ట్ కంటే ముందు నేనే రిజైన్ చేసేస్తున్నా. కనుక ఇది నేను ఇలా చేతులు కట్టుకొని వాళ్ళు చెప్తున్న పనులు నేను చేసుకుంటూ కూర్చోలేను. కాబట్టి ఇక్కడ తప్పు జరిగింది, కాబట్టి ఇక్కడ డబ్బు బయటికి వెళ్ళింది, కాబట్టి ప్రజల సొమ్ము పబ్లిక్ సొమ్ము దోచుకున్నారు, కాబట్టి గత పాలకులు దాని మీద యాక్షన్ ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోలేదో వాళ్ళు తప్పు చేశారు, కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ లేకపోతే నేను ఉండలేను సార్. నా మనోభావాలు దెబ్బతింటే నేను కూర్చొని నేను బుద్ధ విగ్రహంలా పనిచేయలేను సార్ అని చెప్పి రిజైన్ చేశాడు. అంటే ఆయన చేయడం వల్ల ప్రతి కార్యకర్త ప్రతి వాళ్ళు బాధపడ్డారు.
ఎందుకంటే ఆయన చెప్పింది నిజం. ఇదే పోసాని కృష్ణమురళి, ఇదే మన ఫైబర్ నెట్ చైర్మన్, ఇదే ఫైబర్ నెట్ ఎండి, ఇదే మన విజయ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ప్రసాద్ రావులో మీటింగ్ పెట్టి, ప్రసాద్ రావులో ప్రెస్ మీట్ పెట్టి, మీరు అందరూ సినిమాలు వేయండి అని తీసుకొచ్చి ఒక్కరు కూడా చూడలేని సినిమాలు తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఇక్కడ దానదానం చేశారు. అంటే పబ్లిక్ సొమ్ము. మరి దాంట్లో పోసాని కృష్ణమురళి పాత్ర ఉంది కదా, దొరికినంత వరకు దోచుకున్నారు. ఆ పాత్ర ఉంది కదా, ఆ పాత్రను ఎందుకు చేయట్లేదు? 100 కిలోమీటర్లు ఫైబర్ నెట్ లైన్ వేశారని చెప్పి 10 కిలోమీటర్లు కూడా వేయకుండా ఆ డబ్బులు కుంభకోణం చేశారు. నేనే 2-3 సెటిల్ చేశాను. కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నా దగ్గరికి వస్తే నేనే మాట్లాడాను. చిన్నసీనితో కూడా మాట్లాడాను నేను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే, ఇలాంటివి జరిగినప్పుడు అలాంటివన్నీ వెలికి తీసి 500 మంది ఉద్యోగాలు రాకుండా, ఉద్యోగాలు లేకుండా అక్కడ ఉద్యోగాలకు డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం డబ్బులు 3 సంవత్సరాల నుంచి జీతాలు తీసుకుంటే కొన్ని 100 కోట్ల స్కామ్ జరుగుతుంటే దాన్ని బయట పెడితే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి 3 నెలల నుంచి పట్టించుకోకపోతే దాని మీద ఎస్ ఆర్ నో తప్పు జీవీ రెడ్డి గారిదా లేకపోతే ఉన్నదా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తే దాని మీద ప్రెస్ మీట్ పెడితే బాధ అనిపిస్తే ఎలా? అంటే నిజాయితీగా ఉండాలా, మీరు చెప్పినట్టు ఉండాలా? నిజాయితీ ఆవేశం అంటే నిజాయితీ ఉంటుంది, ఆవేశం లేదంటే నిజాయితీ ఉండదు. భజన కొట్టుకుంటూ తాన తందనాన ఉంటుంది. అలాగ ఉండేవాళ్ళు మీకు కావాలి అనుకుంటే గత పాలకులకి మీకు సంబంధమే లేదు. మీరు నిజాయితీ గల ఆఫీసర్లు ఉండాలి అంటే మీరు లూప్ లైన్లో ఉంచుతున్నారు. నిజాయితీ గల ఆఫీసర్లు ఉండాలంటే విఆర్లో ఉంటున్నారు. నిజాయితీ గల ఆఫీసర్లు ఉండాలంటే జిఐడిలో ఉంటున్నారు. ఎమ్మెల్యే దగ్గర, మినిస్టర్ల దగ్గర, చీఫ్ మినిస్టర్ దగ్గర భజన కొట్టేవారు మాత్రమే ఉంటున్నారు. ఎస్, సిన్సియర్ ఆఫీసర్ని చూసి ఛానల్ అయిపోయింది కనుక ఆ సిన్సియర్ ఆఫీసర్ రండి, మీరందరూ పని చెయ్యండి, ప్రజల కోసం కష్టపడండి. సిన్సియర్ ఆఫీసర్ని సిటీకి తీసుకురండి, వాళ్ళ సేవ తీసుకోండి. నిజమైన ఐఏఎస్ ఆఫీసర్గా సినిమా ఐపీఎస్ ఆఫీసర్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ నిజంగా మీరు గేమ్ చేంజర్ సినిమా చూడండి. గేమ్ చేంజర్ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, గ్రూప్ 1 ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక పరిమితి గల రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక ఆదివాసీల కోసం ఫైట్ చేసే నాయకుడిగా ఎలా ఉండాలి, ఆ సినిమాలో క్లియర్గా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ఆ సినిమా చూపించండి. ఆ సినిమా చూపిస్తేనైనా అర్థమవుద్దేమో అని అంటున్నాను నేను. అండ్ అలాగే ఇప్పుడు పోసాని ఎలా అయితే అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు జైలు పాలయ్యాడో అలాగే ఆ కోవలోకి శ్యామల కూడా వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే లైన్గా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా ఆవిడ ఇలాగే మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆవిడ కూడా జైలుకి వెళ్ళే అవకాశం. ఆమె ఒక మాట అన్నది, గుంట నక్క ముసలి నక్క అంటే అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని చాలా పెద్ద మాట అన్నది. అంటే ఓకే, ఆమె ఆడపిల్ల, మా సినిమా ఇండస్ట్రీ పిల్ల కనుక మేము ఎప్పుడు కూడా ఆమెను అంతగా విమర్శించలేదు. ఎందుకంటే నాకు విమర్శించడం కూడా ఆడపిల్లలు నేను కూడా అంతగా ఎవరిని విమర్శించను. కానీ ఆ విజ్ఞతకు వదిలేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత, నీ వయసు ఎంత? మీ తల్లిదండ్రులకి నేను ఒకటే ఆ రోజు కూడా చెప్పాను, మీ తల్లిదండ్రులకి ఇదే ప్రకారంగా మాట్లాడతావా? ఓ ముసలి నక్క అని మీ తండ్రిని మాట్లాడతావా అని అడిగాను నేను. మీ తండ్రిని మాట్లాడుతున్నది కరెక్టా? అంటే అదే మీ కలదని మన కడుపును మనకు జన్మనిచ్చిన వాళ్ళకి అదే ఇస్తాం మర్యాద? అంటే తండ్రి లాంటి వాడు ఈజ్ అ టాప్ పొలిటీషియన్, టాప్ హీరో, ఆయన్ని గుంట నక్క అన్నావు. అంటే ఓకే, రాజకీయ కొన్ని సందర్భాలు కొంత విధంగా మాట్లాడాలి అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఓకే, దాని ప్రకారం ఎవరైనా చట్టానికి అతిథులు కారు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ భాగంలో వాళ్ళు చేస్తారు. కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటుంది. ఫైనల్గా పోసాని అరెస్ట్ స్టోరీలో కన్క్లూజన్గా మాట్లాడుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇష్యూస్ బేస్డే మాట్లాడండి తప్ప మీరు ఏ రాజకీయ పార్టీలో కూడా మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడకుండా అసభ్యంగా పదజాలాలతో మాట్లాడితే పోసాని కృష్ణమురళికైనా రేపు ఇంకో పార్టీ వాళ్ళకైనా ఇదే జరుగుతుంది. 2 గన్మ్యాన్లు ఉన్నారు కదా అని రెచ్చిపోతే ఆ గన్మ్యాన్లు వెళ్ళిపోయిన తర్వాత మనం జైలు పాలు అవుతామని గుర్తుపెట్టుకోండి. మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది గుర్తుపెట్టుకోండి. మంది మార్బలం ఉంది కదా అని మనం రెచ్చిపోయి ఒక్కడిని కలిపి మనం కొడితే ఆ ఒక్కడు రేపు ఎప్పుడోకప్పుడు మనం ఒంటరిగా దొరుకుతాం. ఆ ఒంటరిగా దొరికితే మనకు కూడా ఇలా రియాక్షన్ చూపిస్తుంది. మంది మార్బలం ఉన్నాడని రెచ్చిపోవద్దు. గన్మ్యాన్లు మన చేతిలో ఉన్నారని రెచ్చిపోతే ఈరోజు ఇదే సందర్భం పోసాని కృష్ణమురళి గారు పడినట్టే పడుతుందని. ఆ రోజు 4 గన్మ్యాన్లు ఉన్నారు కదా ఆయన రెచ్చిపోయాడు. ఈరోజు 4 గన్మ్యాన్లు వెళ్ళిపోయారు. ఆయన వెనకాల వెళ్ళడానికి వాళ్ళ భార్య కూడా వెళ్ళలేదు, పిల్లలు కూడా వెళ్ళలేదు. ఇది ఒక నిదర్శనంగా అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి ఏ పార్టీ వారికైనా ఇది ఒక లెసన్ అని దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.